దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన నీట్ యూజీ 2026 పరీక్షపై ఇప్పుడు భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అవును, నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పూర్తిగా రద్దు చేశాయి. కారణం, ప్రశ్నాపత్రం లీక్ అయిందనే సంచలన ఆరోపణలు నిజమవడమే. రాజస్థాన్ ఎస్ఓజీ దర్యాప్తులో బయటపడిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా షాక్ గురిచేస్తున్నాయి. పరీక్షకు దాదాపు 42 గంటల ముందే వాట్సాప్ లో ఒక ప్రాక్టీస్ పేపర్ వైరల్ అయింది. అయితే ఆ పేపర్ లోని ప్రశ్నలు అసలు నీట్ ప్రశ్న పత్రంతో దాదాపు 600 మార్కుల వరకు మ్యాచ్ అయ్యాయని అధికారులు గుర్తించారు. కొన్ని ప్రశ్నలకు జవాబుల ఆర్డర్ కూడా అచ్చం ఒకేలా ఉండడంతో ఇది నిజంగానే పేపర్ లీక్ అని తేల్చేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థి ద్వారా ఈ ప్రశ్నలు సికార్ కోచింగ్ నెట్వర్క్ లకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెటీరియల్ కోసం విద్యార్థుల నుంచి 20,000 నుంచి 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ త్వరలోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే మే 3న ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని, ఎలాంటి అదనపు ఫీజు కూడా చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ కేసు ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. పేపర్ లీక్ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను బయటకు తీయడానికి సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.